న్యూస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల స్కామ్ కలకలం రేపుతోంది. సరైన పత్రాలు లేకుండానే భారీ ఎత్తున బర్త్ డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో లక్షల రూపాయల కోసం కొందరు జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు ఇల్లీగల్ గా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. చార్మినార్ సర్కిల్లో అనేక ఫేక్ సర్టిఫికేట్లు జారీ అయినట్టు బిగ్ టీవీ చేతికి ఆధారాలు చిక్కాయి. అయితే గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా లోకేష్ కుమార్ ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. 30,000కు పైగా ఫేక్ సర్టిఫికేట్లు రద్దు చేసినా అధికారుల తీరు మారడం లేదు. మెడికల్ ఆఫీసర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికేట్లు జారీ యథేచ్ఛగా కొనసాగుతుంది. గతంలో ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ ఆధార్ కార్డులు సృష్టించారు. చార్మినార్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ ప్రతి దానికి డబ్బులు తీసుకుని ఫేక్ సర్టిఫికేట్ల జారీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ స్కామ్ కలకలం రేపుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ బాధ్యత ఏంటంటే హైదరాబాద్లో నివసించేటువంటి నగరవాసులకి కనీస మౌలిక సదుపాయాలు అందించాలి. బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడం, డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయడం, హైదరాబాద్ని శుభ్రంగా పెట్టడం, హైదరాబాద్ని బ్యూటిఫికేషన్లో ముందు పెట్టడం, ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన ప్రథమ కర్తవ్యాలు. అయితే ఇందులో ప్రథమ కర్తవ్యమైనటువంటి బర్త్ సర్టిఫికేట్లో డబ్బులకు ఆశపడి దేశ భద్రతను కూడా గాల్లోకి పెట్టి, అంటే లైట్ తీసుకొని లక్షల రూపాయల కోసం ఇల్లీగల్గా సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు కొంతమంది మెడికల్ ఆఫీసర్లు. చార్మినార్లో మెడికల్ సర్టిఫికేట్లు దందా కొనసాగుతుంది. అనేక సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకున్న నాదుడు లేడు. కొన్నేళ్ల క్రితం, అంటే 2 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీ కమిషనర్గా లోకేష్ కుమార్ ఉన్నప్పుడు అనేక ఫేక్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత అవి దాదాపుగా 30,000కు పైగా ఫేక్ సర్టిఫికేట్లు జారీ అయ్యాయని తెలుసుకొని 30,000 ఫేక్ సర్టిఫికేట్లు అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, అంటే రద్దు చేసినారు. దాని తర్వాత కూడా అధికారుల తీరు మారడం లేదు. ఇటీవల సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన ఒక మెడికల్ ఆఫీసర్ చార్మినార్ జోన్ సర్కిల్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి బర్త్ సర్టిఫికేట్ మీద డబ్బులు వసూలు చేస్తుంది. బేసిక్గా ఒక తల్లి ఒక హాస్పిటల్లో బాబుకు కానీ పాపకు కానీ జన్మనిస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో జీహెచ్ఎంసీకి వెళ్తాయి. ఆ జీహెచ్ఎంసీకి డీటెయిల్స్ వెళ్ళిన వాళ్ళకి సంబంధించే బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయాల్సి ఉంటుంది జీహెచ్ఎంసీ. కానీ అట్లా ఎట్లాంటి డాటా లేకుండా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ జ్యోతిబాయ్ ఆమె అనేక బర్త్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నట్లు ఇప్పుడు అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో దిల్సుఖ్ నగర్లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది. దాంట్లో ఒక ఉగ్రవాది, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాది ఇక్కడ బాంబు పెట్టినని తేలింది. ఆయనకి కూడా గతంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెల కూడా ఇట్లా 50,000 నుంచి ₹1,00,000 వసూలు చేయడం, ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయడం, ఇది అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్కి ఒక దందాగా మారింది. ఎవరూ చూడట్లేదు కదా అని ఆమె ప్రతిరోజు కూడా 50,000 నుంచి ₹1,00,000 ఇంటికి తీసుకెళ్తున్నట్టుగా మనకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఆఫ్ ద రికార్డులో అందినటువంటి సమాచారం. ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఖచ్చితంగా దానికి డాటా ఉండాలి. ఒకవేళ డాటా లేకపోతే ఆ బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి వీలే లేదు. దాంతోపాటు ఒక బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే ఇవన్నీ కూడా ప్రొసీజర్ ఫాలో కావాలి. బర్త్ సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత, ఎందుకంటే ఒక చిన్న బాబు కానీ పాప కానీ పుడితే అప్పుడే పేరు పెట్టరు కాబట్టి బర్త్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఆ పాపకో బాబుకో పేరు పెడితే ఆ పాప నేమ్ యాడ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, లేదా కరెక్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రావణ్ అని ఉంటే SRAVIN ఉంటే SHRAVIN చేయొచ్చు. కానీ మొత్తం పూర్తిగా శ్రవణ్ ప్లేస్లో అశోక్ అనో లేకపోతే శ్రీకాంత్ అనో పేరు చేంజ్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసరు ఆ పూర్తిగా నేమ్ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా రూల్స్కి విరుద్ధం. దీనిపైన అనేక విమర్శలు వస్తున్నాయి. గతంలో 1940లో చనిపోయినటువంటి వ్యక్తికి కూడా జీహెచ్ఎంసీ ఇటీవల ఒక బర్త్ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే ఎంత అధ్వానంగా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో రికార్డు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆ
బర్త్ సర్టిఫికేట్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను జిహెచ్ఎంసీ పోర్టల్లో ఎంటర్ చేస్తే లేదా మీ సేవా పోర్టల్లో మీ సేవకి వెళ్ళి బర్త్ అండ్ డెత్కి సంబంధించిన సెక్షన్ దాంట్లో డీటెయిల్స్ ఇన్సర్ట్ చేస్తే పూర్తి డాటా రావాలి. కానీ ఇప్పుడు ఈ మెడికల్ ఆఫీసర్ ఇష్యూ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ల డాటా డీటెయిల్స్ దాంట్లో కొడితే ఏ ఒక్క డీటెయిల్స్ కూడా కనిపించడం లేదు. ఇట్లా అనేక దాదాపుగా 100కి పైగా ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు ఇటీవల జారీ చేసినట్లు విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయాలు ఇప్పుడే ఇవాళ ఉదయమే జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్ళినట్టు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దీనిపైన విచారణ కూడా ఆదేశించేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇట్లా దాదాపుగా 30 సర్కిల్స్ ఉన్నాయి. 30 సర్కిల్స్ గాను ఏ సర్కిల్లో ఎన్ని ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి, ఎన్ని ఫేక్ డెత్ సర్టిఫికేట్లు జారీ అవుతున్నాయి అనేటువంటి అంశం పైన జిహెచ్ఎంసీ ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఒక ఫేక్ బర్త్ సర్టిఫికేట్ జారీ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఫేక్ పాస్పోర్ట్ క్రియేట్ చేయొచ్చు, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ శ్రవణ్.